కొంతమందికి వాళ్ళ సామర్థ్యం ఏంటో వాళ్ళకే తెలీదు. తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో, దాన్నే నీ జీవిత లక్ష్యం చేసుకో, దాన్నే ధ్యానించు, దాన్నే శ్వాసించు. ఇదే విజయానికి మార్గం. అతి కోపం పనికిరాదు. కోపం నిన్ను శత్రువును చేసి నిన్ను నాశనం చేస్తుంది. నీ పతనానికి నీ కోపమే కారణమవుతుంది. కనుక కోపం పనికిరాదు, శాంతంగా ఉండు. ఈ సమాజంలో అత్యంత తేలికైన విషయం ఇతరులలో తప్పులు వెతకడం, అత్యంత కష్టమైన విషయం మనలోని తప్పులను ఒప్పుకోవడం. నీకు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే నీకు సన్మానం జరిగేలా కష్టపడాలి. మనం తప్పు చేసినప్పుడే కాదు, కొన్నిసార్లు మనం మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆడపిల్లకు చదువుకున్న భర్త రావడం సహజం, కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం. నువ్వు అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీ చేస్తే ధైర్యం నీకు దారి చూపిస్తుంది. తుఫానును తట్టుకొని నిలిచినవే బలమైన చెట్లు. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లనే, కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. జీవితంలో ఎదుటివారిపై ప్రేమను చూపించడమే జీవితాంతం యవ్వనంగా ఉండేందుకు ఏకైక మార్గం. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తి పడడం నేర్చుకో. ఉన్న జీవితాన్ని అనుభవించడం, చేతకాని వాడు లేని జీవితం గురించి కలలు కనడం అవివేకం. ఈరోజు మీరు సరిగ్గా ఉపయోగించుకోకుంటే రేపటి రోజంతా మంచే జరుగుతుందని ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకండి. మీలో పేరుకుపోయిన భయం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే నీ జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. జీవితంలో కష్టాలు, నష్టాలు అనేవి సహజమైనవి. వాటిని చూసి ఏమాత్రం చలించిపోకండి. అవే జీవితం అంటే ఏంటో తెలియజేసే సాధనాలు. మనుషుల్ని విడగొట్టడానికి లేని డబ్బో ఆస్తో కారణం అవ్వక్కర్లేదు, అహంకారం చాలు. నీకు లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తులను లక్ష్య సాధనలోనూ చూపించినప్పుడే విజయం నీది అవుతుంది. తన కష్టాలు మాత్రమే చెప్పి తన సంతోషాన్నంతా మీ దగ్గర దాచే వ్యక్తిని ఎప్పుడూ నమ్మొద్దు. ఒకరి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేంత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తులు మన చుట్టూ ఎవరూ లేరు. అందరూ కేవలం నటనలో ఆరితేరిన వాళ్ళే. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోపడితే భయం కలగాలి, కష్టం చెప్పుకుంటే ఓదార్చాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. గెలిచి చూపించు. నీకోసం కాదు, నిన్ను అవమానపరిచిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. మనశ్శాంతితో బతకాలంటే ఇతరుల దోషాన్ని ఎంచకుండా ఉండడం, మన ప్రవర్తనలోని లోపాలని గమనించి సరిదిద్దుకోవడం చేయాలి. గెలిచిన వారిని గంటసేపు పొగిడే కంటే ఓడిన వారిని ఒక్క నిమిషం ఓదార్చడం మంచిది. మనిషి జీవితంలో చాలా సత్యాలను గుణపాఠాల వలన తెలుసుకుంటాడు. కాలం కష్టాలను తీసుకువచ్చినట్లే కష్టాలకు పరిష్కారాన్ని కూడా తీసుకొస్తుంది. కావాల్సిందల్లా ఓపిక ఒక్కటే. మూర్ఖుల సభలో ఒకే ఒక పండితుడు ఉన్నప్పుడు అతను మౌనంగా ఉంటేనే మేలు. బాధ మనిషిని మార్చేస్తుంది, కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. ఎదుటివారి కన్నీళ్లను ఎగతాళి చేయకండి. ఆ కన్నీటి వెనుక భరించలేని బాధ ఉండవచ్చు. ముందుకు వెళ్ళాలి అని మీ ప్రయాణం మొదలయ్యాక మళ్ళీ వెనుతిరిగి చూడకండి, ఎందుకంటే ఆగిపోవాలి అనిపిస్తుంది. కోపంగా మాట్లాడేవాడిని నమ్ము, కానీ మనసులో ఏదో పెట్టుకొని పైకి నవ్వుతూ నటించేవాడిని మాత్రం నమ్ము. నువ్వు మాట్లాడిన మాట, నువ్వు వదులుకున్న అవకాశం, వదిలిన బాణం, జరిగిపోయిన కాలం, ఈ 4 వెనక్కి రావు. నువ్వు స్వార్థంతో కూడిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడే మనశ్శాంతి పొందుతావు. మనం రుచిని నమ్ముకుని అతిగా ఆరగిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేవు. నువ్వు ఎంత ఇష్టపడితే అంత అలుసు, నువ్వు ఎంత ప్రేమిస్తే అంత బాధ, నువ్వు ఎంత నమ్మితే అంత ద్రోహం. ఓటమి చీకటిని ఇస్తుంది, గెలుపు వెలుగుని ఇస్తుంది. ఓటమికి భయపడకుండా గెలుపు అనే వెలుగుతో గమ్యాన్ని చేరండి. జీవితంలో గెలవాలన్న కసి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడతాడు.
ఎక్కువగా విశ్వసించవద్దు, ఎక్కువగా ఆశించవద్దు, ఎందుకంటే అది నిన్ను చాలా ఎక్కువగా బాధపెట్టవచ్చు. మీరు ఎదుటి వారిని చూసి అసూయపడుతున్నారంటే వారికన్నా మీరు తక్కువ అని మీరే ఒప్పుకొని బాధపడుతున్నారని అర్థం. అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ వెలకట్టలేని విలువైన సమయాన్ని వృధా చేసుకోకు. చదువు అనేది ఆప్తమిత్రుడు. చదువుకున్న మనిషిని ప్రతి చోట గౌరవిస్తారు. చదువు ముందు అందం, యవ్వనం పనికిరానివి. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా పెరగకూడనిది అహంకారం. ఎన్ని కష్టాలు ఎదురైనా చేయకూడనిది నమ్మక ద్రోహం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులను చేయకూడనిది అవమానం. మన ముందు ఒక మాట, వెనుకొక మాట మాట్లాడే వారికి దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం. స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం, ఈ మూడు నువ్వు ఎంచుకున్న రంగంలో నిన్ను ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. భర్త తన భార్యకు ఇవ్వగల గొప్ప బహుమతి అతని సమయం మరియు అతని ప్రేమ. అందలం ఎక్కించమని ఏ భార్య కోరదు. అందరిలో చులకన చేయొద్దు అని మాత్రమే కోరుకుంటుంది. స్త్రీకి అదృష్టం అంటే తిన్నావా లేదా అని పట్టించుకొని భర్తలు ఉన్న ఈ రోజుల్లో నువ్వు తింటేనే నేను తింటా అని తినిపించే భర్త దొరకడం ఆ స్త్రీకి అసలైన అదృష్టం. నీ బాధలు వద్దని, నీ విజయాలు మాత్రమే కావాలనుకునే స్త్రీని నీ భార్యగా అస్సలు చేసుకోవద్దు. ఒక పూట ఉపవాసమైనా ఉండు, కానీ అప్పు మాత్రం చేయకు. ఎందుకంటే ఆకలి తీరినంత తేలికగా అప్పు తీరదు. ఆకర్షణలకు లొంగిపోతే నీ జీవితం అంతా కృంగిపోవాల్సి వస్తుంది. ఒక ఆడపిల్ల జీవితంలో ఈ ఇద్దరు వ్యక్తులు సరిగా ఉంటే చాలు. నీకేమైనా అయితే నీకు నేనున్నాను అని చెప్పే నాన్న, ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళు, నీకు నేనున్నాను అని చెప్పే భర్త. ఒకరి కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చేటప్పుడు మరొకరి కళ్ళు కూడా తడి అయితే ఆ కన్నీళ్లను చదవాలని ఆరాటపడితే ఆ బంధం కన్నా ఉన్నతమైన బంధం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కష్టపడాలన్న ఈ క్షణమే, ఆనందించాలన్న ఈ క్షణమే. ఎందుకంటే నిన్న మనది కాదు, గడిచిపోయింది కాబట్టి. రేపు మనది కాదు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఈ క్షణం మాత్రమే మనది. వారసత్వంగా ఎన్ని కోట్లు వచ్చినా ఉంటాయో లేదో తెలియదు, కానీ అక్షర జ్ఞానం వస్తే మాత్రం ఎవరూ దోచుకెళ్ళలేరు. ఎంతమందికి దానం చేసినా తరగనిది అక్షర జ్ఞానం. మనకు ఎంత ఆస్తి, తెలివి ఉందనేది కాదు, మనం నిజంగా ఎంతమంది మనసులో ఉన్నామనేదే ముఖ్యం. ఈ ప్రపంచంలో మనిషికి కలిగే ప్రతి గాయాన్ని పోగొట్టడానికి చాలా మందులు ఉన్నాయి, కానీ మనసుకు తగిలే గాయాలను పోగొట్టుకోవడానికి మందు లేదు. కాబట్టి ఎవరి మనసును బాధ పెట్టకండి. ప్రేమ లేని చోట మాట్లాడకు. ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు. నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. వ్యక్తిత్వం తాకట్టు పెట్టి పాకులాడకు. ఎదుటివారితో పోటీతత్వం ఉండాలి, కానీ ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది ఎదుటివారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదకరం. ఈ రోజుల్లో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు, చిరుతపులిలా పరిగెడుతున్నాడు, కానీ మనిషిలాగా బ్రతకడమే మర్చిపోయాడు. విజేత అంటే ఆట గెలిచినవాడు కాదు, జీవితం గెలిచినవాడు. ఎదుటివారి సలహాలు వినడం మంచిదే, కానీ ఏ సలహా అయినా మూర్ఖంగా ఆచరించడం ఎప్పుడు ప్రమాదమే. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి. నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసిన వారు దూరమయ్యాక వినేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతారు. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదు. తప్పు చేయడానికి ఎవరూ భయపడడం లేదు. చేసిన తప్పు భయపడకుండా ఉండటం కోసం మాత్రమే భయపడుతున్నారు, అంతే. స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ము, కానీ కష్టాన్ని పూర్తిగా నమ్ము. చేతకాని వాడి చేతిలో ఉండే ఏకైక ఆయుధం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడడం.